ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రామ తల్లి గోదావరి నీరు కలిగే సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి వెనంట. నీరు చూడనైన చూడరెవ్వరు. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు బాణబాణాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా లాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా లాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి.
రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినందుకు పొలంలో బంగారం లాంటి పంట పండింది. కష్టానికి తగిన ఫలితం లభించింది. మా జీవితాల్లో ఈ ఏడాది వెలుగు నింపింది. మరి ప్రతి పంట ఇలాగే పండుతుందా? వర్షాలు పడతాయా? భూమి తల్లి దయ ఈ పేద రైతులపై ఎప్పుడూ ఉంటుందా? కరువు కాటకాలు లేని రోజులు ఎల్లకాలం ఉంటాయా? ఉండాలి అంటే ప్రకృతి సహకరించాలి కదా. ప్రకృతి సహకరించాలి అంటే మానవుడు వాతావరణాన్ని కలుషితం చేయకుండా